కావలసింది దొరికింది కదా అని తోడున్నది వదిలేయకండి. కొత్త పరిచయాలు బాగున్నాయి కదా అని పాత బంధాలను మర్చిపోకండి. నీకు తప్పు అనిపించేది ప్రతిదీ తప్పు కాదు, అలాగే ఒప్పు అనిపించేది ప్రతిదీ ఒప్పు కాదు. అది కేవలం నువ్వు చూసే విధానం పైన ఆధారపడి ఉంటుంది. కష్టాలు అనేవి మన సామర్థ్యాన్ని బయటకు తీస్తాయి, సుఖాలు మన బలహీనతను బయట పెడతాయి. అవమానాలు ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి, నిందలు మన సహనానికి పరీక్ష పెడతాయి, హేళనలు మన విజయానికి దోహదపడతాయి. గెలిచే వరకు తెలియదు కావలసిన వారు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని. వీటన్నింటినీ పోగొట్టుకున్న రోజు తెలుస్తుంది మనకు ఎంతమంది ఉన్నారనేది. ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పాలి, వినకపోతే వదిలేయాలి. వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. నువ్వు ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. నువ్వు ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపులోనే ఉంటుంది. మంచితనం రంగులో లేదు, మంచి మనసులో ఉంది. 100 కుక్కలు ఒకటై ఒక్కసారిగా మొరిగినా ఒక సింహం గర్జనకి సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పటికీ నిజం కాదు. కడుపు కట్టుకొని సంపాదించు, రేపు నీ బిడ్డలకు మంచిది. అంతేకాని వేరే వాళ్ళ నోళ్ళు కుట్టి సంపాదించకు, ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. ఇది జీవిత సత్యం, గుర్తుంచుకో మిత్రమా. అవసరం, అవకాశం, అవమానం ఈ మనిషి ఎలా ఉండాలో ఎలా బతకాలో నేర్పిస్తాయి. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో, అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండటం నేర్చుకో, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో, చేసేది తప్పని తెలిస్తే అలవాటును మార్చుకో, గతం చేసిన గాయాలను మర్చిపో, నీ ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధమని తెలుసుకో. మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, చేసే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే చదువు వంటబడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువెందుకు ఇస్తున్నారు? ఎవరైనా తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావు అని చెప్పడానికి బదులు నేను తప్పు చేశాను అని తనకు తాను తెలుసుకునే విధంగా పరిస్థితులను కల్పించడం ఉత్తమమైన పని, తెలివైన పని కూడా. డబ్బు, పరపతి, సంపత్తి, అధికారం ఇవన్నీ అద్దెకుండేవి మాత్రమే. ఇల్లు మారుతూ ఉంటాయి. చిరునవ్వు, ఆత్మీయత, ప్రేమ ఇవి మాత్రమే సొంతవి, ఉన్న చోటే ఉంటాయి. ఒంట్లో ఎక్కువగా వేడి చేస్తూ ఉందా? అయితే ఉసిరికాయ రసం, చెరుకు రసం సమంగా కలిపి పూటకు 1 ఔన్స్ అంటే 30 గ్రాములు 2 పూట్ల త్రాగుతూ ఉంటే శరీరంలోని అతి వేడి తగ్గిపోతుంది. వేసవిలో తాగితే ఎండ తాపం కూడా తగ్గిపోతుంది.